జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీజీపీ ఆఫీస్ నుంచి నేరుగా జల్పల్లిలోని నివాసానికి వచ్చారు మంచు మనోజ్. అయితే మనోజ్ వచ్చే సమయానికి మెయిన్ గేట్ను సిబ్బందితో మూసివేయించారు. మెయిన్ గేట్ వద్ద బౌన్సర్లను కాపలా పెట్టారు. మనోజ్ లోపలికి వెళ్లకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గేట్ను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు మంచు మనోజ్. పెద్ద సంఖ్యలో బౌన్సర్లు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా ఆయన వెంట వెళ్లారు. ఈ సమయంలో కాంపౌండ్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. కెమెరాలని వాళ్ళు ఓటి చెప్పండి. అయితే ఈ గొడవ జరగడానికి ముందు మంచు మోహన్ బాబు మాట్లాడారు. ఆడియో సందేశాన్ని పంపించారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ను గారాబంగా పెంచానన్నారు. మనోజ్, నువ్వు ఏది అడిగినా ఇచ్చానన్నారు. నీ ప్రవర్తనతో నా మనసు ఆవేదనకు కుంగిపోతోందన్నారు. మనోజ్ నన్ను తాకలేదని, కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డామని అన్నారు మోహన్ బాబు. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధం లేదని మనోజ్కు స్పష్టం చేశారు మోహన్ బాబు. మనోజ్ మద్యానికి బానిసగా మారాడని, మద్యం మత్తులో అదోలా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు అన్నారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. రైట్. జల్పల్లిలోని నివాసం వద్ద, మోహన్ బాబు నివాసం వద్ద మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ప్రస్తుతం మనం జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడే ఉద్రిక్తత దారితీసింది. హైటెన్షన్ ఇంకా కొనసాగుతుంది. లోపల మనోజ్ ఉన్నాడు, మౌనిక ఉన్నారు. ఇక చూసినట్టయితే మిగతా అంశాలకు సంబంధించి మోహన్ బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అతనికి హై బీపీతో పాటు ఛాతీలో పెయిన్ ఉన్న కారణంగా ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. విష్ణు దగ్గరుండి మోహన్ బాబుని ఆసుపత్రిలో చేర్చారు. ఇక ఆయన భార్య కూడా ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు కలత చెంది ఆమె కూడా ఆసుపత్రిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మోహన్ బాబు నివాసంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలైతే తీవ్ర ఆందోళనలకు, ఉద్రిక్తలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జల్పల్లి నివాసం అడ్డాగా సాగుతున్నటువంటి ఈ ఆందోళన సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపు డీజీపీని కలిసి, ఇంటెలిజెన్స్ డీజీని కలిసి మనోజ్ నేరుగా ఇదే నివాసానికి చేరుకున్నాడు. ఇక్కడ డోర్ ఓపెన్ గానే నేపథ్యంలో కూడా సెక్యూరిటీపై దౌర్జన్యం చేసి వాళ్ళపైన దాడికి ప్రయత్నించి పూర్తిగా కూడా గేటును ధ్వంసం చేసిన నేపథ్యానికి సంబంధించి చూస్తున్నాం మనం. తాత్కాలికంగా మళ్ళీ గేట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. గేట్ అంతా కూడా ధ్వంసమైన నేపథ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేరుగా మౌనికను కారులో తీసుకొని కూడా తన
ప్రైవేటు బౌన్సర్లతో ఇక్కడ గేటును బద్దలు కొట్టి లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూశాం. లోపల జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం మోహన్ బాబు తీవ్ర కలత చెందాడు. దానికి సంబంధించి ఒక ఆడియోని కూడా మనకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో నిన్ను అల్లారి ముద్దుగా అందరికంటే ఇష్టంగా పెంచాను, అందరికంటే కష్టపడి చదివించాను, నీకు అన్నీ ఇచ్చానంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఎంతో మనోవేదనకు ఆయన్ని గురి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జరిగిన పరిణామాలు ఒక్కసారిగా మంది మార్బలంతో అతను లోనికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా మోహన్ బాబు ఒక్కసారిగా హైటెన్షన్కి లోన్ కావడం జరిగింది. హై బీపీ పెరగడం జరిగింది. ఆ తర్వాత చెస్ట్ పెయిన్తో బాధపడుతున్న నేపథ్యంలో హుటాహుటిన ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆ చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దీనికి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ ఈ క్రమంలో మోహన్ బాబు పోలీసులకు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది నా ఇంటి సమస్య, ఖచ్చితంగా మేము పరిష్కరించుకుంటామని ఈరోజు ఉదయం పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనోజ్ మాత్రం దాన్ని జటిలం చేశారు. నేరుగా డీజీపీని కలిశారు, ఇంటెలిజెన్స్ డీజీని కలిశారు, భద్రత కోరారు, నేరుగా మళ్ళీ ఇదే ఇంటికి వచ్చి కూడా గొడవకు దిగారు. కాబట్టి ఈ పరిస్థితికి దారితీసిందని అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి పోలీసులు ఎలాంటి సర్ది చెప్పారు, ఇద్దరి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ స్వాధీనం చేసినారు, పోలీసులు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఇంట్లో మోహన్ బాబు భార్య అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జరిగింది. వాళ్ళిద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంట్లో మాత్రం మనోజ్తో పాటు మౌనిక ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మరి చూడాలి, వాళ్ళ ఇంట్లోనే మరి ఉన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. రేపు ఉదయం ఇదే పరిస్థితి మళ్ళీ కంటిన్యూ అవుతుందా, ఇదే గొడవ కంటిన్యూ అవుతుందా, సర్ది చెప్పే ప్రయత్నాలు పోలీసులు చేస్తూ ఉన్నారు. కానీ సర్ది కావడం లేదా అన్న అంశానికి సంబంధించి మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మోహన్ బాబు నివాసంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీస్తూ ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా తీవ్ర చర్చ అవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఒక ప్రజల్లో తీవ్ర చర్చ అయితే సాగుతుంది. ఏం జరుగుతుంది మోహన్ బాబు నివాసంలో అన్న అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఇటువైపుగానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూస్తున్నాం, పూర్తిగా గేట్లన్నీ అయితే మూసివేసినారు, పోలీసులు లోపడున్నారు, బయట కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మోహన్ బాబు నివాసం అంతా కూడా పోలీసు కన్సర్న్లోనే ఉందని చెప్పక తప్పని పరిస్థితి. మరి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనే అవకాశం ఉంది. ఎవరు కూడా ఎంత సర్ది చెప్పినా వినని పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఏకంగా మోహన్ బాబే ఆసుపత్రి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లోపల జరుగుతున్న పరిణామాలు ఎక్కడ కూడా బయటికి తెలిసే పరిస్థితి లేదు. హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం మోహన్ బాబు నివాసం వద్ద కొనసాగుతుంది. మరి ఇది రేపటి వరకు కంటిన్యూ అవుతుందా, ఫుల్ స్టాప్ పడుతుందా, వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కార్తీక్. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.